ఈవేళ కార్తీక పూర్ణిమ 2020 సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున భూమి పూజ చేశాము. ఈ ఎస్సీల నాలెడ్జ్ హబ్కి భూమి పూజ తర్వాత ఈ సంవత్సరం లోపల ఇంత నిర్మాణం జరిగిందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక సంవత్సరం లోపల పాలు పొంగించి చిన్న కార్యక్రమం పెట్టుకోవాలని తమ్ముడు గారు పీఠ సుబ్రహ్మణ్య గారు ప్రత్యేకంగా ఆయన సూచన చేశారు. లేకపోతే నాకు నిజంగా ఐడియా లేదు. సో దాన్ని ఆసరాగా తీసుకొని ఈవేళ సంవత్సరం అయింది కాబట్టి చిన్న పూజా కార్యక్రమాన్ని చేపట్టాము. అయితే వరుణుడు సహకరించలేదన్నా ఈ మాత్రం జరిపి తీరాలి. దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సంవత్సరం మళ్ళా రాదు కాబట్టి, సంవత్సరం బియాండ్ వెళ్తాం కాబట్టి. అది ఈ నిర్మాణంలో ఎంతో కష్టపడి పగలనక రేనక కష్టపడి ఇంత నిర్మాణ స్థాయికి తీసుకొచ్చినటువంటి చిరంజీవి బెల్లంకొండ సదాశివ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన. ఇంత నిర్మాణం జరిగిందంటే కేవలం ఆయన ఒక్కడి కృషి అనేటువంటిది మేమందరూ నమ్ముతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమ్ముతున్నాం. ఆయన చిరాయువులుగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి. పిల్ల పాపలు మనవడు మనవరాడు ఏడి ఎక్కడ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత స్థాయికి ఇవాళ అసలు నాకు తెలుసు ఈ కార్యక్రమం చేపట్టారంటే నిద్రాహారాలు మాని చేసేది పామర్తి సాంబశివరావు గారే. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పక్కనే ఉండి ఆయా పనులు చేసేటువంటి దాంట్లో ఆయన అపారమైనటువంటి శ్రద్ధ చూపి ప్రేమతో ఉంటున్నాడు. అలాగే ఇక్కడ ఎప్పుడు నాతో ఉండే వడ్డేమంటి సుబ్బారావు గారు దేనికైనా పక్కనే ఉండడం నాకు చాలా, అంటే ఇంతమంది ఇలా ఉండి చేయబట్టే ఈ పనులు జరుగుతున్నాయి. పాప కానీ వీళ్ళ పాప కానీ కుటుంబం అంతా కూడా దీంట్లోనే ఇట్లాంటి ముఖ్యంగా వచ్చేట్లయితే ఆ సభ్యులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. నాకైతే అంత ఆత్మీయులు వీరు. ఇక ఇవాళ ప్రత్యేకమైనటువంటి అతిథిగా నేను అతిథి అన్ను మన దీంట్లోనే లక్ష్మణ్ రెడ్డి గారు. వీరు మద్యపాన విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. వారు చేసినటువంటి కృషి ఈ మధ్య అసెంబ్లీలో కూడా చాలామంది కొనియాడారు. అలాగే ఆ చేసిన కృషికి తగిన ఫలితంగానండి, లేకపోతే తక్కువ ఫలితమే ఉంటాను నేనైతే. అయితే ఇది కాకుండా నేనైతే ఒక ఎమ్మెల్సీ ఒక మినిస్టర్ అసలు చూస్తున్నాము. ఏ ఎమ్మెల్సీ కానీ ఏ మినిస్టర్ కానీ వాళ్ళతో పోల్చినప్పుడు మాత్రం ఈ పని మొదటి నుంచి ఈయన చాలా పెద్ద పనిరాక్షసులు. మేమిద్దరం కలిసి పని చేశాము చాలా సంవత్సరాలు బీజేపీ కళాశాలలో. అప్పట్లో కూడాను వయోజన విద్యలో కూడాను అంతా 2 రాష్ట్రాలు 30 రాష్ట్రాల్లో తిరిగి చాలా కృషి చేసినటువంటి వారి వాళ్ళు రావడం నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా కూడా ఉంది. కాకపోతే ఈయన మీద బాధ్యత ఒకటి పెట్టాను. అదేంటంటే పాపం చాలా కృషి చేస్తున్నారు. నేను ఆయన ఖచ్చితంగా విజయవంతం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి మనకు అజయ్ కల్లం గారిని 19లో కూడా వారి ప్రమేయంతో అజయ్ కల్లం గారు మన కాలేజీ మన స్కాలర్షిప్లకు వచ్చారు. ఆ రోజు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అజయ్ కల్లం గారు ఇంత పని చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ వాళ్ళందరూ కలిసి ఇంత కలిసి ఉమ్మడిగా ఇంత సమైక్యతగా ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందని నాకంటే మీ అందరినీ ఎక్కువ అప్రిషియేట్ చేసి ఉన్నారు. నన్ను కూడా కాస్త పొగిడారులే, మీరే హీరో అని. అది వేరే మిత్రులు గౌరవనీయులు డాక్టర్ ఈవి నారాయణ గారు, వారితో కలిసి 30 సంవత్సరాల పాటు బీజేపీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకులుగా
పనిచేశాను. ఈరోజు ప్రపంచంలో బాగా గౌరవిస్తున్న వ్యక్తులు అతి కొద్దిమంది ఎవరంటే తన గురించి కాకుండా, తన కుటుంబాన్ని గురించి కాకుండా, తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించే ఔదార్యులు, దార్శనికులు, దాతృత్వం ఉన్నవాళ్ళు, వారిని ఈరోజు సమాజం గుర్తుపెట్టుకుంటాం. మీరు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో చూసినా, ఇంకెక్కడ చూసినా కూడా అత్యధిక మంది వారి సంపాదించిన సంపాదనలో వారి నమ్మిన లక్ష్యాల కోసం ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వారు ప్రారంభించినప్పుడు కొద్ది లక్షలతో తన పెన్షన్ డబ్బులు, తన బంధువులు, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ప్రారంభమై ఈరోజు గుంటూరు నగరంలో ఒక రోల్ మోడల్గా ఇలా కూడా చేయొచ్చు, దాతనిచ్చిన డబ్బుని దుర్వినియోగం చేయకుండా తను అనుకున్న లక్ష్యం కోసం ఖర్చు పెట్టే ఒక మంచి బైలాస్ని ఏర్పాటు చేసుకొని ఒక క్రమశిక్షణతో చేయొచ్చు. ఆ చేసే విషయాన్ని అందరూ తెలియజేయడం ద్వారా అది ఇంకా మరింత అభివృద్ధి కావడానికి, విస్తరించడానికి తోడ్పడుతుందని ఒక బెస్ట్ రోల్ మోడల్గా ఈవి నారాయణ గారు మన ముందు కనపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ బిల్డింగ్ వస్తుందన్న భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి విజయ సోపానాలు జరగాలంటే తప్పనిసరిగా ఉత్తమమైన వ్యక్తులు వారి చుట్టూ ఉండటం వల్లనే సాధ్యం. మిత్రుడు సుబ్బారావు గారు కానీ, సాంబశివరావు గారు కానీ అనేక మంది వారికి చోదరి ఆదోడుగా ఉండటం వలన సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ఎదిగేటప్పుడు కొంత ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళు కనపడుతూ ఉంటాయి. మరీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువ కనపడతాం. వాటన్నింటినీ తట్టుకొని, ఎదుర్కొని, నిలబడి ముందుకు పోవటమే మంచి మనిషి యొక్క లక్ష్యం. ఆ విజయ పంథాలో ఈవి నారాయణ గారు ముందుకెళ్తారని, ఇప్పటివరకు మీరు అందించిన తోడ్పాటుని, సహకారాన్ని వారు శ్రేష్ఠ జీవితంలో వారు సాధించుకోవాలనుకుంటున్న అన్ని లక్ష్యాలు, గమ్యాలని పొందడానికి తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వారి ఈరోజు మన ఈ యొక్క ప్రారంభోత్సవంలో, మన నాలెడ్జ్ షాప్ యొక్క ప్రారంభోత్సవంలో వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు చెప్పిన విధంగా ఎన్నో రకాల సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళను కూడా ఎదుర్కొని ఉన్నవాడే సరైనటువంటి నాయకుడు అవుతాడు అని చెప్పిన మాటల్లో నిజమైనటువంటి సత్యం ఉందండి. ఎందుకంటే ఒక మంచి పని తీసుకుంటే దాన్ని అడ్డిలుగా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ ఇవాళ కనిపించేటువంటి సాక్ష్యం ఇది. ఇంకా పైన 5 అంతస్తులు వేయాల్సి ఉంది. మీరందరికీ కోరేది ఒకటే, ప్రతి వాళ్ళని ఎవరు తెలిసినా కూడా వాళ్ళ ప్రతి వాళ్ళని అడగండి, ఇలాగ మేము చేస్తున్నాము, దీనిలో మీరు సహాయపడండి. ఒక ఫ్లోర్ ఇస్తారో, ఒక ల్యాబ్ ఇస్తారో, ఒక కంప్యూటర్ ఇస్తారో, ఇట్లా ప్రతి వాళ్ళని అడగండి. కాదంటే ఏమంటారు, నాకు వీలు పడదు అంటారు. కానీ 1 సంవత్సరం పోయిన తర్వాతనో, 2 సంవత్సరాలు పోయిన తర్వాతనో తప్పకుండా వాళ్ళ మనసు మారుతుంది. ఈ సంఘానికి చేయాల్సినటువంటి సేవ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ వారు విట్నెస్గా వచ్చారు. మా గురువు గారి కోరిక ఒకటే, ఒక్కసారి సీఎం గారు నాకు కల్పించండి. ఎందుకంటే నాకు ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి ఒక రూపం తేవాలి అంటే అని చెప్పన్నారు. మీరు కూడా ఈ విషయాన్ని ఒక్కసారి కాస్త మనసులో పెట్టుకొని మరి మన సీఎం గారిని కాస్త కలిపి ఒక 5 నిమిషాలు కల్పించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా. మరి సందర్భమో అసందర్భమో అయితే నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఇంతమంది సమక్షంలో మిమ్మల్ని అడగడంలో తప్పు లేదని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే యూ హ్యావ్ దట్ ఎబిలిటీ, ఆ సామర్థ్యం మీకు ఉంది. కాబట్టి మీకున్న సర్కిల్ని బట్టి మా గురువు గారి యొక్క కోరికను మన్నించినట్టయితే తప్పకుండా ఈ యొక్క దానికి ఒక రూపం తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క విన్నపాన్ని మన్నించవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు వచ్చిన ఈ యొక్క గురువుగారి మొన్న మేము చేసుకున్నామండి, కానీ ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు వారి యొక్క బర్త్డే కాబట్టి మరొకసారి మీరు వారి అందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు. మేమందరం చిన్నవాళ్ళమైనప్పటికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి దీవెనలు మీకు ఉండాలి. ఎందుకంటే నా పుట్టినరోజు అయినా అంటే చాలామంది అంటుంటారు నాకు కాల్ చేసి, మీరు చాలా సంవత్సరాలు ఉండాలండి అని. ఒకటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాము ఏమిటి అనేటువంటిది కాదు. అయితే ఇదంతా పూర్తయి 5-6 బ్యాచెస్ నడిచేదాకా ఉండాలనేది మాత్రం నా కోరిక. ఎందుకంటే అంతకు ముందరే పోయామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళా పుట్టి దీన్ని చూడాలి, మళ్ళీ 20 ఏళ్ళు లేట్ అవుతుంది. అలా 20 ఏళ్ళు లేట్ కాకుండా ఉండాలనంటే రారా అలా 20 ఏళ్ళు లేట్ కాకుండా ఉండాలంటే నేను కనీసం ఇది చూసి ఇంకా మిగతా ఫ్లోర్స్ అయ్యి
మన నాలెడ్జ్ హబ్ నుండి ప్రతి సంవత్సరం కనీసం ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి తీరాలి అనేటువంటిది నాకు ప్రగాఢమైనటువంటి కోరిక. అది కనుక తీరుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్, నేను అప్పటిదాకా బాగానే ఉంటానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాగానే ఉంటాను. ఎందుకంటే అయితే లేకపోతే కమ్యూనిటీకి నష్టం అని. ఎందుకంటే నష్టం అంటే ఏం లేదు, అరే ఆర్తి తగ్గిపోతే అయితే అయినా పర్వాలేదు, నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇంకా సమర్థులు ఉన్నారు, గట్టిగా భవిష్యత్తులో వీళ్ళందరూ బాధ్యత తీసుకొని చేసి తీరుతారు, చేస్తారు. ఆ ప్రామిస్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను ఆ వాగ్దానం చేయమని అడుగుతున్నాను. ఓకే, ఎప్పటికైనా సరే ఈ నాలెడ్జ్ హబ్ మన రాష్ట్రంలోనే కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప సంస్థగా, విద్యా సంస్థగా ఉండాలి. ఉద్యోగాలు రావాలి, అనేక రకాల ఉద్యోగాలు. ఐఏఎస్ఏ కానక్కర్లేదు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక బ్యాంకు ఆఫీసర్ కావచ్చు, గ్రూప్ 1, 2, 3 ఎవరికైనా సరే వీళ్ళందరికీ ఉద్యోగాలు మన కాలేజీ నుండి, మన జెస్సీల నాలెడ్జ్ హబ్ నుండి, మన గౌడజన సేవా సమితి నుంచి రావాలని ప్రధానమైనటువంటి నా కోరిక. ఆ కోరికలో భాగంగా ఇంతమంది ఇంత వర్షాలు ఉన్నా కూడా వచ్చి మరి ఈ కాస్త మంది అయినా సరే కదా, ఎందుకంటే గంగిగోవు పాలు గంగడైన చాలు. ఓకే, ఉన్న వాళ్ళు చూడండి అంత ఆప్యాయతతో వచ్చారు, ఇంతమందితో ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. లక్ష్మణ్ రెడ్డి గారిని మనం కోరుకున్నట్లుగానే మన శివనారాయణరావు గారు తప్పనిసరిగా పాపం చాలా ప్రయత్నిస్తున్నారు. అది మాత్రం ఇప్పుడు కాదు, చాలా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఆ ప్రయత్నం సఫలం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సఫలం కావాలని మీరందరూ చెప్పడంతో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. अनिर्देशवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मा ब्रह्मी ब्रह्मविवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मणो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्ञो महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तोतारणप्रियः पूर्णं पूरयिता पुण्यं पुण्यकीर्तिरनायमः मनोजवसिद्धकरो वसुदेता वसुश्रियः वसुदेवो वासुदेवो वसुर्वसुमनाहनिः सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायणः शूरसेनो यद्श्रेष्ठः सन्निवासः सुयामनः भूतावासो वासुदेव सर्वासु निलयो नलः धर्पदो दृप्तो दुद्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीपमूर्तिरमूर्तिमान् ఈ నాలెడ్జ్ భవిష్యత్తులో మనమే కాకుండా మన పిల్లలు వాళ్ళ పిల్లలు వారసత్వంగా ఇక్కడ నుంచి మన విద్య ఇక్కడి నుంచి రావాలి అనేటువంటిది మీరు మనస్ఫూర్తిగా నా చెల్లెమ్మలందరూ కోరుకుంటే మరింత బాగుంటుంది. ఇక్కడ నా అమ్మలు కూడా ఉన్నారు కొంత ఒకళ్ళే, అందరూ కోరుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలా కోరుకుందాం, ఇది విజయవంతం చేద్దాం. జై కౌండిన్య విద్యాదేవత, జై కౌండిన్య విద్యాదేవత, జై జై కౌండిన్య విద్యాదేవత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
द्रविणमाजन्तां मय्यासिनानि सन्त पूर्वेरिष्टाश्चामतमो यमञ्जग्मुवस्मिनो भामहस्पतिर्देवाह्वान् यजमानं चिन्न तयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् प्रसन्नवदनं तदेव लक्ष्मे पदे वेद्ये गङ्गेश्वराय वाचनं यत्र जायते पुरुषस्तमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचे पुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठा नमः ओम सुदनाय नमः ओम प्रेमाय नमः स्वामाय नमः सोमराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः पట్టుకోండి ఓం భవః ఓం శుభః శుభాభ్యాం శుభేయ ఈశాన్య ప్రదేశే కృష్ణాకావే విద్య ఉద్యోగ ఉపాధి నైపుణ్యాల శిక్షణ సుక్షేత్రం. విద్య ఉద్యోగ ఉపాధి నైపుణ్యాల శిక్షణ సుక్షేత్రం. కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ఫల వాప్యర్థం ఐహిక ఆముష్మిక ఫల వాప్యర్థం గౌడ జనసేవా సమితి ప్రారంభ మహోత్సవ కాలే విద్య జెస్సీ నాలెడ్జ్ హబ్ నూతన జెస్సీ నాలెడ్జ్ హబ్ నూతన ప్రారంభ మహోత్సవ కాలే విద్యా నైపుణ్య ఉద్యోగ నైపుణ్య శిక్షణ సుక్షేత్ర ప్రారంభ మహోత్సవ కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత పుష్పాక్షతైరలంకృతో బ్రహ్మ మధ్యే ఆదమనః గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ రణాయ చక్షసే యోగశ్చపదమో రసః తస్య వాజేతే అనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవః ఓజస్సక్షయాయ జన్మత ఆపోదనయదాచనః శుద్ధోదకేన స్నానం సమర్పయామి గణాధిపతయే నమః 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 స్కందపూర్వజ నమః సర్వసిద్ధిప్రదాయక నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయో ప్రతిగుష్యతాం శ్రీం కుష్ఠం ప్రయచ్చ మే ఫలోదకేన స్నపయామి సత్యం భక్తేన పరిహించామి 5 సార్లు అమృతోపస్తర్పసి స్వాహ శ్రీ మహాగణాయ నమః గురుభారామి గురుభారామి పుష్పానారోహయామి గజానారోహయామి మూషికానారోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార చెప్పుకోండి వక్రతుండ మహాగురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఆయుష్యమస్తు సమర్పయామి హస్తయోః ఆదరంజలి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆదరం వేయాలి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః ఆర్ఘ్యం సమర్పయామి ఓం కరాయ నమః ఓం దేవ్యై నమః ఓం అన్నవజ్జాపదాయ నమః ఓం విశ్వరూపిణ్యై నమః ఓం దేవ్యై నమః ఓం సత్యాయ నమః నామ నమః రూపాయ నమః ఓం శాంతాయ నమః ఓం కామ్యవరపదాయ నమః ఓం భక్తే నమః ఓం సర్వదాయ నమః సర్వదాయ నమః సర్వవత్రాయ నమః నమః పావనాయ నమః ఓం సర్వవిద్యాపదాయ నమః ఓం అంతర్ధాలాయ నమః సోమసురాగ్నిరోచనాయ నమః సాధుబంధన పదన్యాయ నమః శివాయ నమః బ్రహ్మసంతానాయ నమః ఓం బ్రహ్మ సంపత్తి కారుణాయ నమః తంత్రహేతవే నమః నమః
आयुज्ये नमः ओमकेतनाय सारस्ये नमः बालस्ये नमः हंसे नमः हंसलोकपदायिन्ये नमः कालाङ्कृतकारिण्ये ओमदुष्टदायिन्ये नमः सर्वशान्तदोषाय नमः ग्रहापदा वासकाय नमः परमेश्वराय नमः अश्वपूर्वानुजातो वनस्पतिस्तव वृक्षो पुष्पंभरं प्रयच्छ मे महालक्ष्मी महागाय पंचसजं पुष्पंभरं प्रयच्छ मे फलोदकेन स्तपयामि నైవేద్యం ఏమండి నైవేద్యం పెట్టి నీరాజనం ఇవ్వండి ఓం భూర్భువస్సుమః తోల్పాకుతో నీరు చల్లాలి ఆ పొంగల మీద దేవస్థ దియోజన ప్రచోదయాద్ సత్యం గంటేన పరిశుద్ధ్యామి అమృతమస్తు అమృతమస్తు స్వాహ శ్రీశానేత ఏకదా బ్రహ్మణ విభారత ఏకదైవ యజమాన ఆజుష్టే జోదదాదే సామ్రాజ్యం రాజ్యం ఈశ్వరాజ్యం వైరాజ్యం పరమేష్టం రాజ్యం రాజ్యమాధిపత్యం త్రిజకాంతాయ కళ్యాణ దయాన దయేత ఒక చుక్క నీరు చల్లి అతన్ని మగవాళ్ళందరూ ఒక్కసారి విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం సమరచ్చతం రాజతే పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా అపసంభవ రాహిణాం కృపయా దేవాసనా కలవత్ర అన్యథా సమన్నాస్తి త్వమేవ సమన్భవ తస్మాత్ సర్వకార్యవిజయమస్తు సర్వకార్యవిజయమస్తు మనో అభీష్టవశుద్ధిరస్తు సర్వకార్య అసన్మానస్య కార్తీక మాసపుణ్యఫలితమస్తు విజయమస్తు మనో అభీష్టవశుద్ధి ద్వారా సర్వదేవత అనుగ్రహ ప్రసాసిద్ధిరస్తు
సభ్యులందరికీ నమస్సులు. మనము 2006 26/9/2016లో ఈ గౌడ జన సేవా సమితి అనేటువంటి ట్రస్ట్ని మనం రిజిస్టర్ చేయించాం. ఈ రిజిస్టర్ చేసేప్పుడు 18 మంది 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చారు. ఆ ధనంతోనే ఈ స్థలం కొనడం జరిగింది. ఇది 72 సెంట్లు అండి. ఎకరా 1,01,50,000 చొప్పున కొన్నాం. ఆ తర్వాత దానికి సిఆర్డిఏ పర్మిషన్ కోసం 2 సంవత్సరాలు కాలికి బలపం కట్టుకొని తిరిగాము. 35 లక్షల రూపాయలు మనం ఫీజు చెల్లించవలసి వచ్చింది. దీంట్లో ప్రధానంగా ఈరోజు చిరంజీవులు అద్దంకి శ్రీధర్ బాబు గారు నాతో పాటు తను రాకూడదు అయినా నా కోసం, మన కోసం, ఈ కమ్యూనిటీ కోసం నాతో పాటు కొంతమంది దగ్గరికి రావడం. ఫీజు అయితే మేము కట్టి తీరాలి కాబట్టి కట్టినా కనీసం మనం తెచ్చుకోగలిగాము. ఆ తెచ్చుకోగలిగినటువంటి దాంట్లో ఈ క్రెడిట్ చిరంజీవి అద్దంకి శ్రీధర్ బాబు గారు ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టొబాకో బోర్డు, ఇదివరకు ఏమన్నా ఉత్తరాఖండ్లో కలెక్టర్గా చేసి అక్కడ కూడా చాలా పాపులర్ అయ్యారు. వారు వస్తూ ఉంటే అనేక మంది నీరాజనం పట్టారు, వెళ్ళొద్దని. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈయనే ఉండాలి, ఇక్కడే ఉండాలి అని అనిపించుకున్నటువంటి అతి తక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్లో మన అద్దంకి శ్రీధర్ బాబు గారు ఒకరు. అంతేకాకుండా ఈ నాలెడ్జ్ హబ్ హాస్టల్ కాదు, ఫస్ట్ గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ఉద్యోగ ఉపాధి నైపుణ్యాల శిక్షణా కేంద్రం. ఎప్పుడైతే ఈ స్థలానికి వచ్చారో ఈ స్థలంలో కౌండిన్య సువాసనలు వెదజల్లాలి, విద్యా సువాసనలు వెదజల్లాలి. అన్నీ విజయవంతం చేయాలంటే మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండి తీరాలి. సో ఆ 18 మంది ఏమన్నా గవర్నింగ్, ఆ 18 మంది ఫౌండర్స్ అవుతారండి. ఆ తర్వాత మరి అడ్మినిస్ట్రేషన్ అంతా ఆ 18 మంది చూడలేరు కాబట్టి గవర్నింగ్ బాడీ మెంబర్స్ 5 లక్షల రూపాయలు ఎవరైతే మనకి దీంట్లో విరాళంగా ఇస్తారో వాళ్ళని శాసనసభ్యులుగా చేసి 18 మందిని గవర్నింగ్ బాడీ సభ్యులుగా చేయడం జరిగింది. ఇప్పటికి మనకు 17 మంది గవర్నింగ్ బాడీ సభ్యులు అయ్యారు. ఈ 17 మంది గవర్నింగ్ బాడీ సభ్యులు ఒక్కొక్కరు 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారు. ఈ గవర్నింగ్ బాడీ సభ్యులని వీళ్ళకి ఒక ఆఫీస్ బేరర్స్ అనుకుందామండి. ఈ ఆఫీస్ బేరర్స్గా మనం కొంతమందికి కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. ఈ పదవులు ఈ కో ఫౌండర్స్ యొక్క, అంటే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ యొక్క దీనిలో అది ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి దాన్ని ఇవాళ మీ అందరి ఎదురుగా సమక్షంలో నేను వారిని పంచుకుంటున్నాను. వారికి సంబంధించి ఒక్కొక్కరి పేరు చదువుతాను. చదివిన తర్వాత ఇక్కడికి వస్తారు. మీరు కరతాళ ధ్వనులతో వాళ్ళ సేవలు అపారంగా ఉండాలని. ప్రస్తుతం వీళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, మనము ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద ట్రస్టీస్ ఏమైతే చేస్తున్నారో ఈ బాధ్యతలలో 2 ప్రధానంగా చేయాలి. ఒకటేమిటంటే ఇది నిర్మాణానికి నిరంతరం కృషి చేయాలి. ఈ నిర్మాణానికి అంటే ఇప్పుడు మనకి ఏంది, 1 ఫ్లోర్, ఇంకా 5 ఫ్లోర్లు కావాలి. ఈ 5 ఫ్లోర్ల నిర్మాణానికి విరాళదాతలను సేకరించేటువంటి బాధ్యత ఈ గవర్నింగ్ బాడీ మెంబర్స్కి, ఇంకా అందరికీ కూడా ఉంది. గవర్నింగ్ బాడీ మెంబర్స్కి ఉంటుంది. ఇది ఒక బాధ్యత. రెండో బాధ్యత ఏంటంటే వచ్చే దసరా కల్లా, అంటే విజయదశమి కల్లా మన నాలెడ్జ్ హబ్లో తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చి తీరాలి. ఇది లక్ష్యం. ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చి తీరాలి. అంటే మళ్ళీ చెప్పాను, కానిస్టేబులా, బ్యాంక్ ఆఫీసరా, గ్రూప్ 1, 2, 3నా, ఐఏఎస్ అని దీర్ఘకాలంలో ఉండేటువంటి ప్రణాళిక. అతి స్వల్పకాలం, దీర్ఘకాలం, అతి దీర్ఘకాలం 4 కాలాల్లో మనం ప్రణాళిక వేసుకుంటూ పోతాం. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలో నుంచైనా సరే ఈ జెస్సీ అనేటువంటి వ్యక్తి కనుక వచ్చేట్లయితే అతనికి ఇక్కడ శిక్షణ ఇస్తాం. జెస్సీలు కాని వాళ్ళు వచ్చినా శిక్షణ ఇస్తాం. ఇదే ఒక గౌడ కులం, మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఒక గౌడ కులం ఇలాంటి సంస్థని స్థాపించి
అన్ని కులాలకి శిక్షణ ఇచ్చేటువంటి లక్ష్యము అనుమతి ఒక్క గౌడ జనసేవా సమితి మనందరే చేస్తున్నాము. మీరందరూ అట్లేదు. మనమే కాకుండా పేదవాళ్ళు ప్రతి చోట ఉన్నారు, వాళ్ళకు కూడా మనం శిక్షణ ఇస్తాం. అయితే మొట్టమొదటి ఇంకోటి మీరు తెలియపరుస్తుంది, ఇక్కడ ఉండేది మాత్రం జెస్సీలు. ఎందుకంటే మన ఈ కుల వ్యవస్థలో మనం మన కష్టాలతో దీన్ని కట్టడం అనేటువంటిది జరిగింది. ఈ కష్టంతో కట్టాం కాబట్టి ఇక్కడ ఉండే తగినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఒక్క గెస్సీలకు మాత్రమే అనుమతిస్తాము, మిగిలినటువంటి వాళ్ళకు అనుమతి. ఈ రెండు నేను మీకు క్లియర్ చేశాను. గుడ్. మరి ఇప్పుడు ఒకటేంటి సేకరణ నిర్మాణం, మరి రెండో ముఖ్య లక్ష్యం ఉంది. అదేంటంటే మరి రేపు స్టూడెంట్స్ రావాలి కదా, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడాను ఏమయ్యా ఇదిగో ఫలానా చోట మాకు గెస్సియల్ నాలెడ్జ్ హబ్ అని ఉంది, ఇక్కడ దగ్గరగా మేము దీంట్లో మీకు శిక్షణ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మీరేం చేశారు, ఏ విద్య అంటే మీకు ఏ క్లాస్ అయిపోయింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఇవ్వమని మీరు సేకరించుకొని మీ దగ్గర ఉంచుకొని మనం ఎప్పుడైతే ఈ క్లాసులు నడుపుతామో అప్పుడు వాళ్ళందరికీ మీరు కనుక సమాచారం తెలియపరిస్తే ఆ రకంగా అన్ని రీజన్స్లో కూడాను మన కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ ప్రస్తుతానికి ఈ గవర్నింగ్ బాడీకి మనం ఇచ్చినటువంటి బాధ్యత ఇది. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని గవర్నింగ్ బాడీ సభ్యులకి ఇచ్చినటువంటి పదవుల్ని నేను చదువుతాను, వారు వస్తారు. ఇక్కడ లేరు, ముగ్గురు వెళ్ళిపోయారు. మొదట గౌరవాధ్యక్షులు పూజ్యులు మాన్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పితాని సత్యనారాయణ. ఆయన ఆబ్సెన్స్లో ఇంకా వచ్చేటారు, ఆయన ఆబ్సెన్స్లో కూడా మనం కరెక్ట్. ఈ పితాని సత్యనారాయణ గారు బాగా మండు టెండలో ఇట్లా పెద్ద నేను డబ్బులు ఇస్తాను అన్నారు. సరే సార్ అన్న, మీరు రాలేదే నేనే పంపిస్తానని వాళ్ళ అబ్బాయి చేత పంపించారు. ఒకటి కూడా పంచుకుంటున్నాను ఆత్మీయులతోటి, 35 మంది 5 లక్షల వాళ్ళు ఇస్తే ఏ ఒక్కరికి రసీదు ఇవ్వరా, అంటే రసీదు ఇవ్వకుండా దాచుకోవటం కాదు, అడగలేదు, అయితే ఇచ్చాం. అలాగే ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు, అందరూ మన ఇంటికి తీసుకొచ్చే ఇచ్చాం. అందరూ ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మన రసీదు ఇవ్వమంటే ఇస్తామంటే తీసుకొని ఒక్క గౌడ జన సేవా సమితికే ఉందని మీరు ఆనందపడాలి. అంత మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం కోసం 5 లక్షల రూపాయి ఇచ్చి కూడాను ఎంట్రా అనేది దీన్ని పోయి, అలాగే ఆ తర్వాత కూడాను దాదాపు 70 లక్షల రూపాయలు మనం భగీరథ బ్యాండ్లో ఇచ్చేసాం. వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి ఎవరిని అడగలేదు. కోవిడ్లో కేవలం నా ఫోన్లు మెసేజ్లు చూసి మాత్రమే ఇచ్చినటువంటి వాడు దాదాపు 70 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపాలి. ఇలా ఇంట్లో ఇవాళ మనం చూసుకుంది మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ, 2 అనగాని సత్యప్రసాద్ గారు ఎమ్మెల్యే, ఇప్పుడు ఇది రేపల్ల ఎమ్మెల్యే, వారు కూడాను మనకు అక్క రామగోపాలరావు గారు రంగారావు గారు వీళ్ళందరూ వెళ్ళి తీసుకొని వచ్చారు. నేను వెళ్ళలేదు, అక్కడ కూడా వాళ్ళ ద్వారానే పంపించడం జరిగింది. 3 అరుణాచలం మాణిక్యవేలు గారు, ఈయన త్రిబులెక్స్ సోపు, ఆయన కూడా ఈ ముగ్గురిని మనం గౌరవాధ్యక్షులుగా నియమించుకున్నాము. ఇక్కడ నుంచి మన ఈ గవర్నింగ్ బాడీ అయితే ఇక్కడికి దగ్గరలో ఉండి యాక్టివ్గా పనిచేసి 5 లక్షలు ఇచ్చి, ఇది ఖాయం, 5 లక్షలు ఇచ్చి ఇక్కడ దగ్గరలో ఉండి మనకు తగినటువంటి పనులు నేను చిన్న పెద్ద అనేటువంటిది లేకుండా చేసేటువంటి వాళ్ళను మనం కొంతమందిని తీసుకోవడం జరిగింది. వాళ్ళలో మొట్టమొదటి ఒక్క ప్రెసిడెంట్ ఉంటారు, అది శ్రీ బ్యాండి శివనారాయణరావు గారు. ఆయన స్కూల్ నడుపుతున్నారు 40 ఏళ్ల నుంచి. ఆ స్కూల్ నడపడమే కాకుండా దానికి ప్రిన్సిపాల్గా ఉన్నారు, సొంత స్కూలు నల్లపాడులో. వారిని మనం ప్రెసిడెంట్గా నియమించుకోవడం జరిగింది. కారణం ఏంటంటే అతి దగ్గర ప్రతిదానికి తను వచ్చి మన యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్స్ 2 ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ నాకు తెగ నచ్చిన ఆయన, అంటే మేమందరం నచ్చలేదని అనుకో,
బాగా నచ్చారు. అంటే డిగ్రీస్లో వేరియేషన్ ఆఫ్ డిగ్రీస్ అంటారు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. శ్రీ పోసిన చెంచురామారావు మరి నేను ఇందాకనే అన్నాను హీరోలా గడ్డం ఇచ్చాను, గడ్డం ఇచ్చిన తర్వాత హీరో అమ్మాయి చెప్తుంది, నేనే సజెస్ట్ చేశాను. సో ఇలాగే ఆయన చెంచురామారావు గారు వారు ఆల్రెడీ స్కూల్ కాకుండా ఆయన చేసిన దాన ధర్మాలు అవన్నీ కూడాను చాలా ఉన్నాయి. యాక్టివ్, వెరీ డైనమిక్ పర్సనాలిటీ ఆయన. నేను ఎప్పుడైతే మొదటి 1 లక్ష ఇచ్చారో ఆ రోజు చెప్పాను, 1 లక్ష కాదు మీరు 5 లక్షలు ఇచ్చి ఇదిగో ఈ గవర్నింగ్ బాడీలో చేరాలన్న నేపథ్యంలో చెప్పానే. ఆయన కూడా అసలు నేను అడగలా. మేము మీ ఇద్దరం శ్రీధరబాబు గారు మీటింగ్కి వెళ్ళడం, విషయాలు చెప్పడం, ఆయన పట్టబట్టడం ఇవ్వడం జరిగింది. సో అప్రిషియేట్ ఆయన బిగ్ క్లాప్స్ ఇవ్వాలి. రెండవ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలగాని విష్ణు గారు. ఈయన అమెరికాలో మనకి 5 లక్షలు పంపించారు. ఒక క్లిష్ట సమయంలో ఒక రోజున సడన్గా అన్నారు 25 టన్నుల ఐరన్ కావాలని. అప్పటికి లేదు, 25 టన్నుల దాదాపు 18 లక్షలు అవుతుంది. డబ్బులు లేవు. నేను 3 ఏళ్ల నుంచి నిరంతరంగా ప్రయత్నం చేసినటువంటి అమెరికా ఉద్యోగులతోటి ఆ రోజు అనుకోకుండా రావడం, అనుకోకుండా అసలు రేపు కట్టాలా మనం ఎక్కడి నుంచి తెచ్చిద్దాం అనుకున్నటువంటి నేపథ్యంలో ఒక గంటకొట్టం ఏంటో అట్లా మాయ చేసి తెప్పించింది. తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ కోసూరు గోవిందయ్య గారు. మనకు మొట్టమొదటి తుళ్ళూరు శ్రీనివాస్ గారు 5 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కోసూరు గోవిందయ్య గారు 5 లక్షలు ఇచ్చారు. అంతేకాకుండా ఆ కోసూరు గోవిందయ్య గారే ఈ 3వ ఫ్లోర్ని 30 లక్షల రూపాయలతో జనవరి నుంచి ఆయన సొంతంగా ఆయన మొత్తం తోటి 3వ ఫ్లోర్ కట్టించడానికి. ఇది 3. ఇది వైస్ ప్రెసిడెంట్స్. 2 బొల్లా వెంకట్రావు గారు. మీరు బాగా విని ఉంటారు. నేను ఒక భగీరథుని గురించి చెప్పడం, ఆయన ఆ భగీరథుని గురించి 4 కవితలు రాయడం అనేటువంటిది ఆయన చాలా పాపులర్ అయ్యారు. వైజాగ్ ఆయన SBI మేనేజర్గా చేసి రిటైర్ అయినారు. ఆయన కూడా 2వ వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. 3వ వైస్ ప్రెసిడెంట్ కాదా వెంకటరమణ గారు. ఈయన కాకినాడ రేడియాలజిస్ట్ పెద్ద డాక్టర్ గారు. ఆయన కూడా మనకి 5 lakhs ఇవ్వడం జరిగింది. సో ఈ 3 వైస్ ప్రెసిడెంట్స్. ఇక సెక్రటరీ, ఎందుకంటే అటు ప్రెసిడెంటు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఇటు సెక్రటరీ చాలా ఇంపార్టెంట్ పీపుల్. అంటే మిగతా వాళ్ళు అన్ఇంపార్టెంట్ అని కాదు, ఇంపార్టెంట్ ఎక్కువ ఇది ఇచ్చేయటానికి. వాళ్ళల్లో పీటా ప్రసాద్ గారు. ఆయన ఈ స్లాబ్ అయిన తర్వాత 2వ స్లాబ్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే 1 లక్ష రూపాయలు ఇచ్చారు ఆయన. నేను చెప్పాను ఇలా సంగతి, మరి మనకు ధనం లేదు, మీరు ఆ 4 లక్షలు ఇచ్చి మీ ఊరు ఆయనకు పోటీగా ఇవ్వచ్చు కదా, ఊరికి సరదాగా. అంతే, వాళ్ళిద్దరేం పోటీ కాదు. ఎందుకంటే మొదటి స్లాబ్కి వచ్చేసరికి తాత జయప్రకాష్ గారు ఇవ్వడం జరిగింది, బసవశంకర్ గారు ఈ స్లాబ్కి తనని అడగడం జరిగింది. ఆయన ఎప్పుడో నుంచి ఆలోచనలు ఉన్నారు. అసలైతే మొదట కో-ఫౌండర్స్లోనే ఉండవలసిన ఆయన ఏదో కారణాలతో ఆయన ఆగిపోవడం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు సార్ మీరేమన్నా సెక్రటరీ గారు మీరందరూ కోఆర్డినేట్ కావాలి, అట్లా ఏంటి నంబర్లు ఎవరిస్తాను. పీటా ప్రసాద్ గారు ఈయన బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కామర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి చేసి రిటైర్ అయినారు. తర్వాత జాయింట్ సెక్రటరీలు 3 అండి. వీళ్ళు ఒకటి తుళ్ళూరు శ్రీనివాసరావు గారు తెనాలి, 2 తాత బసవశంకర్ గారు జయప్రకాష్ నారాయణ గారి బ్రదర్ ఆయన, 3 మేకపోతులు రామ్మోహన్ రావు గారు. ఈయన చిలకూరుపేట, ఆయన రామ్మోహన్ రావు గారు. వారు చాలా వారి ధనం సమకూర్చిన మనకి యాక్టివిటీలో వారి శ్రీమతి, అలాగే మన ప్రియమిత్రులు కొట్టిమూడి సుబ్బారావు గారి ముద్దుల కూతురు జ్యోతి రావాలి. మీ ఆయన తరఫున నువ్వు ముందుకు రామ్మా. మీ ఆయన్ని సెక్రటరీగా ఇచ్చాము, నేను జాయింట్ సెక్రటరీగా, కానీ నువ్వే ఆ పనులన్నీ చేయాలి. జ్యోతి అనేకం ఇక్కడ ఇవాళ కానీ
వాళ్ళ కానీ ఇంకా ప్రతి కార్యక్రమంలోనూ ఆ అమ్మాయి పాత్ర నిజంగా మా అమ్మాయి ఇక్కడ ఉంటే ఎట్లా చేసేదో చేయలేదో కానీ ఆ అమ్మాయి కంటే ఇంక ఎక్కువగా చేస్తుంది. అమ్మ నీకు 100 ఏళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉండి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అమ్మ జ్యోతి, మీ ఆయనకి చెప్పు ఇట్లా చెప్పారు అనుకున్నాను. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండి. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి వచ్చేసరికి మరియుదు మధు గారు, ఈయన కూడాను అమెరికాలోనే ఉంటారు. ఆయన మనకు 5 లక్షలు ఇచ్చారు. ఆయన ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకోవడం జరిగింది. అడిగాను, అంకుల్ నేను చాలండి నాకు అది కూడా ఏముంది, మీరు లేకపోయినా నేను చేస్తానని నాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన నేపథ్యంలో ఆయనకి మనం అది ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉంటే వారిని వేసుకున్నాం. తర్వాత డాక్టర్ అంకెం శ్రీనివాస్ గారు చైతన్య చాలా సౌమ్యులు, మంచి ఆయన. మనకు ఆయన కూడా 5 lakhs ఇచ్చారు. వారిని కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉంటేనే చూసి చప్పట్లు కొట్టక్కర్లేదు సార్. తర్వాత డాక్టర్ సూదగాని జయదేవ్ గారు, వీరు మనకు డాక్టర్ సూదగాని రామకృష్ణ గారి కుమారులు. ఆల్రెడీ సూదగాని రామకృష్ణ గారు మనకు 5 లక్షల రూపాయలు కో-ఫౌండర్గా అది మనకు ఇచ్చారు. ఆ తర్వాత ఆ అబ్బాయి పేరున రీసెంట్గానే అంటే ఒకే కుటుంబంలో 5 లక్షలు ఇచ్చినటువంటి వారు జయదేవ్ గారు, డాక్టర్ జయదేవ్ గారు. తర్వాత పాలిక కనకరాజు గారు, ఈయన పాలిక దుర్గాప్రసాద్ గారు కో-ఫౌండర్. మనకు 5 లక్షలు ఎప్పుడో ఇచ్చారు 6 ఏళ్ల కింద. వాళ్ళ అబ్బాయి అంటే ఒక 2వ ఫ్యామిలీ. ఆ 2వ ఫ్యామిలీ అంటే ఇక్కడ 5 లక్షలు ఇచ్చిన వాళ్ళలో ఒకే కుటుంబం నుంచి 5 లక్షలు ఇచ్చినటువంటి వాడు ఆయన ఏమన్నా పాలిక కనకరాజు గారు. ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి వచ్చేసరికి యనుమల సుమన్ నారాయణ గారు, ఆయన ఇప్పుడు కాగ్నిజెంట్లో అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఆ అబ్బాయి మా అబ్బాయి, మన 3వ 5 లక్షలు ఇచ్చినటువంటి కుటుంబం, 5 లక్షలు కాదు 6 లక్షలు ఇచ్చినటువంటి కుటుంబం మన కుటుంబంలోనే ఉంది. అది ఒక రూమ్ ఆయన స్పాన్సర్ చేశారు. ఎందుకనంటే ఈ రూమ్ నిర్మాణంలో 3-4 నేను చెప్తున్నాను, ఒక్కొక్క అడుగు 2000 చొప్పున మనం నిర్ణయించడం జరిగింది. ఒకళ్ళే రూమ్ కట్టిస్తే వాళ్ళ పేరు ఉంటుంది, 2 కలిపి కట్టిస్తే వాళ్ళిద్దరి పేర్లు ఉంటుంది, 4 పేరు కట్టిస్తే 4 పేర్లు ఉంటుంది. అట్లా మనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ సుమన్ నారాయణ గారు ఒక్కరే తన ఇది కాబట్టి తన పేరు ఉంటుంది. అయితే మీరు ఆల్రెడీ లైబ్రరీ అండ్ క్లాస్ రూమ్ చూశారు. దానికి 2 అజ్ఞాత దాతలు ఉన్నారు. వాళ్ళిద్దరు, ఒక అజ్ఞాత దాత 15 లక్షలు ఇస్తానన్నారు, ఇంకొక అజ్ఞాత దాత 15 లక్షలు ఇస్తానన్నారు. కాబట్టి ఆ 2 రూములు కూడా బుక్ అయిపోయినాయి. ఓకే, వాళ్ళిద్దరి పేర్లే, వాళ్ళ నాన్నగారి పేరు వీళ్ళ నాన్నగారి పేరు ఉంటుంది అక్కడ సంబంధించి. ఇప్పుడు ఇక్కడ మిగిలినవి ఏంటంటే కాన్ఫరెన్స్ హాల్ ఉంది, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది, కమిటీ రూమ్ అంటే దాదాపు ఇంకా ఒక 2000 అడుగుల దాకా ఉంటుంది. ఆ కాన్ఫరెన్స్ హాల్ పెద్దది, దానికి నలుగులేదు. నేను చెప్తూ ఉంటాను, మీ ఇంటి పేర్లు వచ్చి తెచ్చుకోండి అయ్యా, లేదా మీ అన్నదమ్ములు చేయండి, లేకపోతే మీ తల్లిదండ్రుల పేరు పెట్టండి, ఒక్కళ్ళే చేయనక్కర్లేదు, స్నేహితులు కలిసి రండి. ఎన్నో రకాలు ఉన్నాయి మీ పేరు చిరస్థాయిగా ఉండడానికి. ఇందాక మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ చెప్పారు, అనేక చోట్ల అనేక రకాల దాన ధర్మాలు చేస్తున్నారు. ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు, ఇక్కడ మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఆ రోజు ఏది దానం చేసినటువంటి రోజు ఇక్కడ ఎప్పుడు స్థిరస్థాయిగా 1000 సంవత్సరాలు ఈ కౌండిన్యులకి ఉండేటువంటిది ఇదొక్కటే నిరంతరం, అంతే. కాబట్టి మీరు ధనం చూసుకోకండి, బోడి ధనం, నేను బోడి ధనం అంటున్నాను, సంపాదించినంత వరకే. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియటం మనం నేర్చుకొని తీరాలి, జేబులో నుంచి తీయడం నేర్చుకొని తీరాలి. అది ఎట్టబడితే అట్లా ఖర్చు కాకుండా మనం విద్య ద్వారా తప్ప మరొక మార్గం లేదు అభివృద్ధి చెందడానికి. మీరు అందరూ గుర్తుంచుకోండి, మనం ఇంత స్థాయిలో వచ్చామంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నామంటే, మనం మన శ్రీధర్ బాబు గారిని ఇంత గౌరవంగా చూస్తున్నామంటే వారు IAS, లేకపోతే మీరు అందరూ విద్యావంతులు, మనందరం విద్యావంతులు. మన కులాన్ని కూడా విద్యావంతులు చేస్తే అతి తక్కువ కాలంలో 2 దశాబ్దాలు చాలు, 20 ఏళ్ళు చాలు. అమ్మో వీళ్ళా గౌడాస్ అని అనిపించుకునేంత
వాళ్ళ గౌడాస్ అని వద్దు, వీళ్ళ గౌడాస్ అన్నారు. వాళ్ళ గౌడాస్ అంటే మనం ఇంకా వృత్తి వీళ్ళ గౌడాస్ అంటే విద్య, పారిశ్రామికవేత్తలు, హీరోలు. నా డబ్బులుంటే నిజంగా నేను ఏదో అనుకుంటున్నాను, హీరో మనకు ఒక హీరోలు కావాలి, ఒక పారిశ్రామికవేత్త రావాలి. ప్రతి సంవత్సరం ఒక మన చిరంజీవి ఐఏఎస్, మన అద్దంకి బాబు గారు ఒక ఐఏఎస్ రావాలి. ఎందుకని ఏం చేసుకుంటున్నారండి? డబ్బు తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది. రండి, మీలో చాలా మంది ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, బయటికి తీయడం లేదు, తీయండి. దీనికి పెట్టండి, ఎవరికి దీనికి పెట్టండి. నిరంతరం చిరస్థాయిగా మీ పేరు ఇక్కడ నిలిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయేలాగా చేస్తాం. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా 1 lakh and 5 lakhs తక్కువ, 1 lakh ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సభ్యులు అనేది. అంటే ఎవరినైనా సరే వీళ్ళు ఎవరికైనా బలం చేశారు. ప్రజెంట్గా ఇది 3 years పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అదనంగా ఉంటే వాళ్ళని తీసుకుంటున్నారు. వీళ్ళలో మొట్టమొదట పౌంజుల నాగేంద్ర ప్రసాద్, ఆయన అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ చేశారు. ఆల్రెడీ మనకు 2 లక్షలు ఇచ్చిండున్నారు, ఇంకా 3 లక్షలు కూడా ఇస్తారు ఖచ్చితంగా, ఇంకా కూడా ఎక్కువగా ఇస్తాను పెద్ద ఆయన, మీరేం ఫ్రీ కావద్దని ప్రామిస్ చేశారు. ఆయన ఒక మెంబర్. తర్వాత గూడవల్లి రాము గారు, ఈయన కూడా అమెరికా, ఆయన కూడా ఆయన ఆబ్సెన్స్లో చెప్పాలి. రీసెంట్గా వాళ్ళ నాన్నగారు కాలం చేశారు, వచ్చింది. మనకి అపారమైనటువంటి ఫుడ్డింగ్ అమెరికాలో ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు. ఏలూరు గూడవల్లి రాము గారు. మనం మీరు వెళ్ళి ఆయన నా దగ్గర నేను ఒక పట్టాని చెప్తూ ఉంటే వెంటనే నమ్మనంటే ఏదో బయట నుంచి వస్తారు, ఏదో మోసాలు ఉంటాయి. 1.5 year నాకు ఆయన కాల్ చేస్తే 1.5 year తర్వాత 1 లక్ష ఇచ్చి, ఇది కౌండిన్లో 1 లక్ష ఇచ్చి, మళ్ళా మనకు స్కాలర్షిప్కి 25,000 ఇచ్చిన తర్వాత నేను నమ్మా. అప్పుడు ఇదిగా ఇది ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నామండి అని అంటే చేశాను. ఇంత మంచి పిల్లాడంటే, కమ్యూనిటీ అంటే పడిచొచ్చే అతి తక్కువ మందిలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళలో ఈయన ప్రథముడిగా చెప్పుకోవచ్చు. ఆయన ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు. ఆయన ఆప్షన్స్లో మనందరం ఆయనకి అలాగే అద్దంకి వేణుగోపాల్ గారు. అద్దంకి వేణుగోపాల్ ఆయన వస్తారనుకున్నాను, మరి రాలేదు. ఆయనది విలేజ్ కొల్లిపర విలేజ్. ఆయన కూడాను మంచి వ్యక్తి, మనకు అదే దీంట్లో ఉపయోగించి తన సేవలను ఉపయోగించి మన ట్రస్ట్ని పైకి తీసుకొచ్చేటువంటి ఒక వ్యక్తి. వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ కమిటీ మెంబర్లుగా వారిని కూడా చేర్చడం జరిగింది. మరి వారికి కూడాను నేను ప్రతిసారి చెప్పేటంటే నేను చెప్తాను. తర్వాత సూరగాని రవిశంకర్ గారు, ఈ వీరు ఈయనకు ఎన్ఫోర్స్మెంట్ మెంబర్గా నిజంగా ఎన్ఫోర్స్మెంట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది ఆయన. ఎందుకనంటే గేవా అంతా ఆయన చేతిలో వస్తుంది. నేను ఒక చిన్నదే నేను గుడ్డ కోరిక కోరుతున్నా. 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చేవాళ్ళు 1000 మంది ఉన్నారు సార్ కదా. మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఒక్కొక్కరు 10,000 ఒక్క సంవత్సరానికి ఇప్పించండి సార్. ఒక్కొక్కరు 10,000 ఒక్క సంవత్సరానికి. 5,000 వచ్చాయన మన కోసం కదా. మార్కులతో రాయితీ పొందాడు కదా, ఉద్యోగాల్లో రాయితీ పొందాడు. ఈ కుల రుణం తీర్చుకోవాలంటే 10,000 ఇవ్వమంటున్నా. 10,000 ఇంటూ 1000 ఎంత వస్తుంది? 1 crore పైన వస్తుంది. ఎవ్రీ 1 crore వస్తే మన రాష్ట్రంలో ఏ గెస్సీ కుర్రాడు కూడాను ఇక్కడ అన్ని వసతులు కల్పించి ఫీజు కూడా వసూలు చేయాలి, భోజనం కూడా ఉత్తినే పెట్టారు. ఒక్క 10,000 ఇస్తే ఒక్క 10 సంవత్సరాల్లో ఎంతమందిని మనం తీసుకురావచ్చు ఆలోచించుకోండి. మీరు ఒక్క ఆలోచించుకోవడే కాకుండా వెళ్ళి ప్రతి వాళ్ళకి చెప్పండి. చెప్పి ఇక్కడ ఒక నాలెడ్జ్ హబ్ ఉంది, మనకి మన విద్యకు సంబంధించినటువంటిది, దీని నుంచి మనం పైకి రావాలి. నీ ఇష్టం వచ్చిందంటే పోయ్యా, అందరినీ 5 లక్షలు ఇవ్వమంటున్నాను, 5 లక్షలు ఇవ్వమంటున్నాను లేదు సార్. ఆ బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ మెంబర్గా కాకముందరే చెప్పాను మీకు. ఇప్పుడు మీరు తప్పనిసరిగా మరింత
ఉత్తేజంతో ఈ బాధ్యత చేపడతారని నేను అందరి ఎదుటిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే చెన్ను శ్రీనివాసరావు గారు, పసి, ఈయన పేరు పసి, పుట్టి పేరు, అందుకే ముందర పసి అని చదవలేదు, మళ్ళీ ఏం చెప్తుంది పెద్ద ఆయన పసి అంటారు. వీరు 5 lakhs క్యాండిడేట్, ఇంకా 4 లక్షలు అప్పున్నారు దీనికి. తర్వాత వాళ్ళ కోడలి గారి చేత, వాళ్ళ కూతురు గారి చేత కూడా రీసెంట్గా వాళ్ళ కోడలు గారు ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళ కూతురు గారు బెంగళూరులో ఉంటారు. రేపు 26వ తారీఖున వాళ్ళ కూతురు గారి బర్త్డే. ఆ రోజున ఆ ₹1,00,000 వాళ్ళ అమ్మాయి పేరున ₹1,00,000 ఇక్కడే ఇచ్చి, ఇది 26వ తారీఖున వాళ్ళ అమ్మాయి బర్త్డే జరుపుతారు. దీనికి నాంది మన అనంతలక్ష్మీనారాయణ గారు, తర్వాత పీఠా సుబ్రహ్మణ్య గారు ఉమ్మడి మనోహరాలు, ఐరా పాప, ఆమెతో స్టార్ట్ అయింది. ఆమెకు ఫస్ట్ ఇయర్ ఇక్కడే జరిపాము. అది మరి బోణి అయి ఉంటుంది. వెంటనే నేను చెప్పకుండానే సార్ కాల్ చేసి 26న మా అమ్మాయి బర్త్డే, ఇక్కడ నేను ఇక్కడే చేస్తాను సార్ బర్త్డే అని అన్నారు. మీరందరూ బర్త్డే ఇక్కడే జరుపుకోండి. మరి మా సదా గారు అన్నారు, కేక్ మాత్రం మీరే ఇప్పించాలి సార్ అన్నారు. నేనే ఇప్పిస్తాను, ఇంకా ఏం కావాలో చెప్పండి, ఏదో ఎంత ఇప్పిస్తా, ఏం పర్లేదు, ఏముంది కదా, ఇందాక నేను చెప్పానుగా. సదా గారు ఇంకా ఏమైనా కావాలంటే కూడా చెప్పండి, కేక్ మాత్రం ఆ తర్వాత చెప్తారు రిజర్వ్. ఓకే, కాబట్టి 26న మనకు వారు పసి చెన్ను శ్రీనివాస గారు. మరి ఇందాకనే చెన్ను అన్నారు మా కూతురు శ్రీమతి చెన్ను విజయలక్ష్మి గారు, లేడీ టైగర్, లయన్. ఆమెని కనుక మాట్లాడడానికి వదిలితే ఎక్కడ అవకాశం ఉంటే మరి వాళ్ళు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఎట్లా తీసుకుంటారో నాకు తెలుసు. అందుకని అమ్మ, యు ఆర్ ద ఓన్లీ వన్ రిప్రజెంటేటివ్ మన కమ్యూనిటీ మొత్తానికి. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ మీరు ఇక ఈ సర్వశక్తుల వడ్డీ మా అల్లుడు గారిని మీరు ఇనిషియేట్ చేసి ఇంకొక కారు కావాలి కదా. అయినా వాళ్ళు అల్లుడు గారు కాబట్టి ఏమైనా చేయి. కాబట్టి అమ్మ మరి ఎదురుగా ఉంది మన అమ్మాయి, నేను ఆపుకున్నదాకా ఆపకుండా తప్పట్లేదు. థ్యాంక్ యూ. తర్వాత కృష్ణా జిల్లాలో బొర్రా నాగేశ్వరరావు గారు, ఆయన వస్తారనుకున్నాను, రాలేదు. ఆయన కూడా మనకు. తర్వాత ఇదే గ్రామం నుంచి కంచర్ల యాలాద్రి గారు రండి. నాకు ఒక రోజున యాలాద్రి గారు కాల్ చేసి, ఏమండి నేను ₹1,00,000 ఇస్తానండి అని అన్నారు. నాకు తెలియదు, కానీ మన తుండూరు నాగరాజు గారు ఆయన్ని మోటివేట్ చేశారనేటువంటి విషయం నాకు తెలియదు. సో మోటివేట్ చేసినందుకు మీకు, ఓకే, వచ్చి జాయిన్ అయినందుకు మీకు, అంతేకాకుండా మీరు ఈ ఊళ్ళో ఉన్నారు, మేము ఎక్కడ పక్క ఊళ్ళలో ఉన్నాం కాబట్టి ఏది ఎక్కడ ఎప్పుడు అవసరమైనా సరే ఎవరు వస్తారు? యాలాద్రి గారు వస్తారు. ఆయన కూడా ఒక ఎన్ఫోర్స్మెంట్ కమిటీ మెంబర్స్లో ఒకరు. తర్వాత ఆఫ్లైట్ రీసెంట్గా జాయిన్ అయ్యారు అనంతలక్ష్మీనారాయణ గారు. ఇద్దరు ఈ అనంతలక్ష్మీనారాయణ గారు అనంతలక్ష్మీనారాయణ గారు చెప్పాను, మొట్టమొదటి 5 లక్షల క్యాండిడేట్స్ కారణాలతో వెనక్కి వెళ్ళారు. ఏదో రాగానే నాకు 5 లక్షలు పెట్టేస్తున్నారని ఎవరు అనుకోకుండా, 5 లక్షలు నాకా, మనకి మన వాళ్ళకి 18వ నెంబర్ ఖాళీ ఉంది కదా, 18వ నెంబర్ ఖాళీ ఉంది, 18వ నెంబర్ అయిపోయింది, అది చెప్పాను, బుక్ అయిపోయింది, 18 అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఇక 18వ ఒకసారి ఫోన్ తీసేస్తేనే ఇది నేను కాబోయే 18వ సభ్యుడు నేను ఇన్వైట్ చేస్తున్నాను. మా అమ్మాయి ఎదురుగానే, ఎందుకంటే మా అమ్మాయి ఒప్పుకోలేదు అది ఇది అని చెప్తారేం కాదు, వాళ్ళ నాన్నగారు ఒప్పుకునే ఏది ఇచ్చే బ్యాచ్, ఒప్పుకోలేదు బ్యాచ్ కాదు. ఈయన
అయిపోతుంది. సుబ్బరామయ్య గారు ఈయనకి ఇక్కడ అక్కను రీసెంట్గా అక్కను ప్రెసిడెంట్గా కూడా ఆ తర్వాత 5 లక్షలు నేను ఈయనకి ఒక చిన్న ఇది పెట్టేశాను. ఆ 5 లక్షలు ఇచ్చే దాంట్లో ఒక ఆయన ఎవరు వచ్చినా వెంటనే నేను మీకు ఇంపార్టెన్స్ ఇస్తాను, మీరు ఇచ్చేసేయాలి అని చెప్పాను. సరేనన్నారు కదా, అన్నారు కదా అన్నారు. అయిపోయింది. అయితే ఈ ఒక సభ్యులు రెడీగా ఉన్నారు దగ్గరలో, చాలా దగ్గరలో. అందుకని వారికి నేనైతే పర్సనల్గా ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు చెప్తే బాగుంటుంది, నేను 18వ నెంబర్గా ఎర్లీగా చేస్తాను అని ఆయన నోటి ద్వారా అంటే నేను ఆనందపడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పి భోజనాలు చేయని వాళ్ళని భోజనాలు చేస్తాను. మరి ఇవాళ చాలా సుదినం, ఉదయం వర్షం వస్తారో రారో అనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి అటు ఎక్కడి నుంచో దాని సత్యనారాయణ గారు కాల్ చేస్తున్న హైదరాబాద్ నుంచి వస్తున్నాను అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంతసేపు మనతో మన చిరంజీవి శ్రీధర్ బాబు గారు ఇంత టైం కేటాయించడం అనేటువంటిది ఒక యాక్టివ్ ఐఏఎస్ చాలా గ్రేట్. ఈరోజు ముఖ్యంగా నాకు చాలా చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే ఈరోజు తాతగారి బర్త్డే, శతాయుష్మాన్ భవ. మనందరం బహుశా వారికంటే చాలా చిన్న ఏజ్ ఉన్నాం, కానీ వారు శతాధిక వృద్ధులు కాకూడదు, యువకులుగానే ఉంటూ మనందరినీ నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నన్ను అపర భగీరథుడు అనాలా మిమ్మల్ని, నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నాకు తాతయ్య అని అంటాను కానీ నాకు అన్ని విషయాల్లో ఈజ్ ఎ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అండ్ ఎ గాడ్లీ మ్యాన్. అంటే దేవుడిని నేను పటాల్లో చూడను, మనుషుల వ్యక్తిత్వాల్లో, మనసుల్లో చూస్తాను. నేను చూసిన దేవుళ్ళల్లో అతి కొద్ది మంది దైవం మానుష రూపేణ అని అనుకునే వ్యక్తుల్లో వీరు మొదటి స్థానంలో నిలుస్తారు. కాబట్టి వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో మన మధ్యన ఉండి మనందరినీ గైడ్ చేసి దీన్ని కంప్లీట్ చేసి మొత్తం ప్రపంచానికి, కనీసం మన భారతదేశానికి ఇదిగో ఐకమత్యం అంటే ఇది, అందరినీ ఒక త్రాటి పైన తీసుకురావడం ఎంత కష్టమైనా సరే ఈ రోజున మనం ఈ రోజున ఇక్కడ కూర్చుని నిల్చున్నాము, ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దానికి ఆయన, నేను ఇందాక అన్నానే అపర భగీరథుడు, అంటే ఎంతో భగీరథ ప్రయత్నం చేస్తే కానీ ఇది సాధ్యం కాదు అని మనందరికీ తెలుసు. సో వారికి ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అయితే నేను ఈ నాలెడ్జ్ హబ్కి వచ్చినప్పుడు నాకు 1-2 సందర్భాలు, 1-2 పాత స్మృతులు, గత స్మృతులు గుర్తొస్తున్నాయి. అవి మీకు చెప్తాను. నేను విద్య యొక్క ఇంపార్టెన్స్ చెప్పనవసరం లేదు, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలుసుకునే మీరంతా ఇక్కడికి వచ్చారు. కానీ నా స్టోరీ ఒక చిన్న 2 నిమిషాల్లో ముగిస్తాను. నేను సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కడైనా ఫ్రీ కోచింగ్ ఉంటే బాగుండు అని ఆలోచించేప్పుడు నా సంగతి అందరికీ తెలిసింది, మిడిల్ క్లాస్. నేను లోయర్ మిడిల్ క్లాస్ అనను కానీ ఇట్స్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇంజనీరింగ్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి, యూనివర్సిటీ టాపర్ని కూడా. అందరూ అమెరికా అట్లా వెళ్తాము అని అనుకుంటే నేను సివిల్ సర్వీసెస్ చేయాలి అని అనుకున్నాను. నా స్టోరీ కొంతమందికి తెలుసు కాబట్టి దాని గురించి ఇప్పుడు చెప్పను. అయితే కోచింగ్ ఫ్రీగా ఉంటే బాగుండు, లేకపోతే మనం ఖర్చు పెట్టుకోగలిగిన డబ్బులు ఉంటే బాగుండు అని ఆలోచించే తరుణంలో నాకు ఏపీ స్టడీ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్
ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ వారి అడ్వర్టైజ్మెంట్ కనపడింది. ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్లో వాళ్ళు ఏమన్నారంటే మీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, దెన్ యూ విల్ బి గివెన్ ఫ్రీ కోచింగ్, బెస్ట్ కోచింగ్. సో దానికి నేను అప్లై చేశాను, ఇంజనీరింగ్ చేసి అప్లై చేశాను. నాకు అప్పుడు తెలియదు ఏంటంటే దాంట్లో 50 సీట్లు ఉన్నాయి. 50 సీట్లు ఉన్నాయి కాబట్టి నేను అనుకున్నాను నాకు ఒక్క సీట్ అయినా రాకపోతుంది, ఒకటే కదా నాకు కావాల్సింది. మిగతా వాళ్ళందరూ వేరేలా ఆలోచిస్తున్నారు, నేను ఒక్క సీట్ వస్తే దానిలో వెళ్ళి జాయిన్ అయిపోదాం, మా నాన్నగారికి బర్డెన్ తగ్గించొచ్చు అన్న ఉద్దేశం నాది. నాలాగే మీ పిల్లలు, మీ మనవలు వాళ్ళందరూ అలానే ఆలోచిస్తారు. సో అందుకని షార్ట్ కట్ ఎదగకుండా, అంటే నేను ఇప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం రాకుండా నాకు గనక ఫ్రీ కోచింగ్ ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్న తరుణంలో నాకు ఏపీ స్టడీ సర్కిల్ అనే అడ్వర్టైజ్మెంట్ కనపడింది. దాంట్లో ఎగ్జామినేషన్ పెడతారు, ఎగ్జామినేషన్లో 50 సీట్లు ఉంటాయి, 50లో ఒక్కటైనా వస్తే బాగుండు అని అనుకున్నాను. వెరీ వెరీ హ్యాపీ. ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ఎగ్జామ్ బాగా రాశాను. తర్వాత చూస్తే రిజల్ట్ చూస్తే రిజల్ట్లో నా పేరు లేదు, నా పేరు లేదు, రిజల్ట్లో నా పేరు లేదు. నేను అనుకున్నానప్పుడు అయ్యో నేను ఆంధ్రప్రదేశ్లో మొదటి 50 స్థానాల్లో రాకపోతే ఇక ఇండియాలోకి వెళ్ళి ఐఏఎస్ ఉండేది. అప్పుడు 30-40 సీట్లే ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఉండేది. ఆ 30-40 సీట్లు ఎలా వస్తుంది? అందుకని ప్రయత్నం విరమించేద్దాము అనేసి అనుకున్నాను. మొదటి 50 స్థానాల్లో మనం రాకపోతే విరమించేద్దాము అనేసి అనుకున్నాను. తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది, ఏమనంటే మీది వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1, మీరు కావాలంటే మీ సర్టిఫికెట్స్ తీసుకొని రావచ్చు, మీకు రెసిడెన్షియల్ ఫెసిలిటీ లేదు కానీ క్లాసెస్ వినొచ్చు అనేసి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ 50 స్థానాలకి నేను అనుకుంటే 50 ప్రతి ఒక్కరికి ఫ్రీ అని అనుకున్నాను, కానీ 48 రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ. బీసీలకి ఓన్లీ 2 సీట్లు. ఏది? ఆల్ బీసీస్ అండ్ ఓసీలకి అందరికీ కలిపి 2 సీట్లు. సో నేను పూర్తిగా విషయం తెలుసుకోకముందే నేను 50 మందితో కంపీట్ చేయడంలా, నేను ఓన్లీ 2తో కంపీట్ చేస్తున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఆల్ బీసీస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ అన్ని కేటగిరీస్ కలిపి, అంతకుముందు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళతో కలిపి. నేను ఆ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1లో ఉన్నప్పుడు నేను ఆ సీట్ తీసుకున్నాను. కోచింగ్కి వెళ్ళాను, కోచింగ్కి వెళ్ళి ఐఏఎస్ అయ్యాను. ఐఏఎస్ అవ్వడం, ఆల్ ఇండియా 5th ర్యాంక్ సంపాదించుకున్నాను. చాలా చాలా సంతోషం. నేను ఈ స్టోరీ కనెక్ట్ చేసి చెప్తాను. నాకు ఉన్న ప్రతిభా పాఠవాలు మీరు ఆలోచించండి. నేను ఇక్కడ చెప్పే పాయింట్ మీరు ఇక్కడ ఆలోచించండి. కింద అంటే అణగారిన వర్గాలు అని చెప్పుకొని ఎస్సీ ఎస్టీలకు ప్రోత్సాహం ఇవ్వడానికి 48 సీట్లు ఉన్నాయి. పైన ఎవరైతే బీసీలు కాని వారు అగ్రకులాలకి వాళ్ళ స్పాన్సరింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళ అగ్రకులాలు వాళ్ళ కులానికి సంబంధించిన చాలా చాలా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరు మధ్యలో నలిగిపోయేది అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరూ బీసీలకు కలిపి రాష్ట్రంలో మొత్తం 2 సీట్ల. నాలాగా ఎవరైనా నిజంగా ఆలోచించి ఇదిగో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎంత వరకు వెనక్కి నెట్టివేయబడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి
ఉద్దేశం కోసమే ఇలాంటి నాలెడ్జ్ హబ్ అవసరం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై వి నీడ్ నాలెడ్జ్ హబ్స్ లైక్ దిస్. అలా కాదు, అక్కడ కాకపోతే ఇక్కడికైనా మనం వచ్చి ఉండొచ్చు కదా. నేను చూస్తా ఉన్నాను 2008 నుండి ఆ తర్వాత ఇప్పటి వరకు ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చినా సరే ఆ సందర్భంలో 2-3 సందర్భాల్లో మనం చాలా మంది ఉన్నారు. అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఇది ఇంపార్టెంటే. నాకు గనక ఎవరైనా గాడ్ ఫాదర్ లాగా ఉండి మన కులాల్లో ఎవరైనా గనక ఉంటే ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చినా నన్ను ఎవరు ఉత్తరాఖండ్ వెళ్తుంటే పట్టుకుని ఆపేసి ఇక్కడ రిజర్వేషన్ పొజిషన్ సరిగ్గా లేదు, ఇక్కడ రిజర్వేషన్ పొజిషన్ సరిగ్గా ఉండుంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్కే మీరు ఉండేవాళ్ళు అని చెప్పి ఉంటే బాగుంటుంది. అందుకే మనకి పైన ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. పైన ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళు పైననే కాదు, పక్కన కింద ఎక్కడో ఏ స్థాయిలోనో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. మీరు ఇందాక తాతయ్య చెప్తున్నప్పుడు విన్నారు, మనం సిఆర్డిఏ చాలా మనమంతా రూల్ని అతిక్రమించకుండా కూడా మా శక్తి సరిపోదా, 2 సంవత్సరాలు తిరగాల, అంతా డబ్బులు కట్టి. ఇప్పుడు దీనికి ఎంత డబ్బులు అయినాయో దానికి 1/3 మనం పర్మిషన్ తెచ్చుకోవడానికి అవుతుంది. సరే డబ్బులు కట్టేసి దానికి కరెక్ట్ టైంలో ఈ పర్మిషన్ గనక వచ్చుంటే ఇదే బిల్డింగ్ 2 సంవత్సరాల ముందు మన కింద ఇలా ఉండుంటే ఎంత బాగుండేది. ఎందుకు ఇలా జరిగింది అని అంటే మన పక్కన పైన కింద గవర్నమెంట్లో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. సరే మన తరం అలా అయిపోయింది, నెక్స్ట్ తరాన్ని కూడా మనం అంతే చూద్దామా, ఇంతే ఉండాలా? దానంతటికి బహుశా ఆన్సర్ ఇదేమో. సో అందుకని మనమందరం ఇంకా ఎక్కువ సంఘటితమవుదాం, ఇంకా బాగుంటుంది. అయిపోయిందేదో అయిపోయింది. నెక్స్ట్ నేను 2008 నుంచి ఎవరైనా మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐఏఎస్లో వస్తారేమో. నాకు ఐఏఎస్లో ఇప్పటి వరకు ఇది సోత్కర్ష కాదు, కానీ మీకు చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో టాప్ మోస్ట్ హైయెస్ట్ మార్క్స్ 1226, అది నా పేరు మీదే ఉంది ఇప్పటి వరకు. అంటే 2008లో రాశాను, 1976 నుండి సివిల్ సర్వీసెస్ పరీక్ష పెట్టిన ఇప్పటి వరకు 2021 వరకు హైయెస్ట్ మార్క్స్ ఇన్ మెయిన్స్ ఎవరి పేరు మీద ఉందంటే 1226 శ్రీధర్ బాబు పేరు. నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎక్కడ ఉందంటే 1201 ముత్యాల రాజుదేవు, ఇప్పుడు మన సీఎం ఆయన పేరు మీద ఉంది. నాకేంటంటే ఒక తపన, మన వాళ్ళల్లో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, దానిలో నో డౌట్. నేను ఈ రక్తం పుట్టిన వాడిని కదా, బహుశా నేను వెయిట్ చేసినంతగా నాకు వచ్చిన ఆపర్చునిటీస్ వచ్చినట్లు మన వాళ్ళకి రాలేకపోవచ్చు. ఎలా అయితే నేను వెయిటింగ్ లిస్ట్ ఒకటి ఉండి అరే నేను ఇక్కడ హాస్టల్కి నేను డబ్బులు కట్టుకోవాలి కదా, నేను వద్దులే అని అనుకుని ఏ సాఫ్ట్వేర్ వెళ్ళిపోయి ఉండొచ్చు. అలా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలాంటి వాళ్ళందరి కోసం గతం ఏం జరిగిందో మనల్ని ఎవరు అడగరేమో, మనం మాత్రం ఫ్యూచర్ జనరేషన్కి ఆన్సర్ కావాలి. వాళ్ళకి ఇలాంటి మంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, నైపుణ్య శిక్షణలు ఇచ్చే సంస్థలను మనం ప్రోత్సహించాలి. ఇదొక్కటే నేను మీకు చెప్పదలుచుకున్నది. కాలాతీతమైంది. మరొక్కసారి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీరు 100 ఏళ్ళు బతికి అంతకంటే ఎక్కువ ఉండి మమ్మల్ని అందరినీ గైడ్ చేయాలి. నేను ఫ్యూచర్ జనరేషన్లో గౌడ కులానికి సంబంధించిన 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లను చూడాలి. దట్ ఈస్ వాట్ మై నేను చాలా మినిమం ఇక్కడి నుంచి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి సంవత్సరం ఒక్కళ్ళు మినిమం చొప్పున 9 సంవత్సరాలు నేను ఉండాలనుకుంటున్నాను.
వంద పని చేయలేనప్పటికంటే పని చేసేట్టుగా కనీసం 9 సంవత్సరాలు, సంవత్సరానికి కనీసం ఒక్క IAS ఎనీ సివిల్స్ వచ్చేలా ఉంటామని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళని బాగా మోటివేట్ చేసి దీన్ని బాగా డెవలప్ చేస్తారని నేను అలా ఇంకా ఆ స్థాయికి వస్తే మాతోటి ఉన్నారు మా సుబ్బారావు గారు, నేను ఆయన ఇక్కడే ఉంటాం. ఏం పర్లేదు, మాకేముంది, పెద్ద ఇష్యూస్ ఏం లేవు, ఇక్కడే ఉంటాము. వాళ్ళని లేపి చదివించేటువంటి కార్యక్రమం కూడా చేపడతాము, దాంట్లో అనుమానం లేదు. మన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇవాళ నిజంగా కాలాతీతమైంది. మనం ఈరోజు మార్నింగ్ ఎట్లా ఉంటుందో అనుకున్నా కూడా నేను మార్నింగ్ సుబ్బారావు గారు మనకేంటంటే ఎప్పుడు బాగానే జరుగుతుందని చెప్పాను ఆయనకి. కంకుటుంబం మన ఉంది, ఆశీస్సులు ఉన్నాయి. సో తప్పనిసరిగా మనం అందరం అనుకున్నట్లుగా ఆ స్థాయికి చేస్తాం. మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ఆశీస్సులు. సంస్థలు చెప్పకూడదు, నేనే పెద్దాన్ని కాబట్టి తెలుపుతూ ఇంకా ముగిద్దాము. మరొక్కసారి జై కౌండిన్య విద్యాదేవత, జై కౌండిన్య విద్యాదేవత, జై జై కౌండిన్య విద్యాదేవత, జై జై కౌండిన్య విద్యాదేవత, జై కౌండిన్య విద్యాదేవత, జై కౌండిన్య విద్యాదేవత, జై జై కౌండిన్య విద్యాదేవత, జై జై కౌండిన్య విద్యాదేవత. ఈ వయసే ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎంప్లాయీస్ మీ గేవాలో ఎంతమంది ఉన్నారో ముందు వాళ్ళతో స్టార్ట్ చేయించి జస్టిస్ డెవలప్మెంట్ ఫండ్ GDF అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఒక్కరోజు శాలరీ మన జస్టీలకి కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి తీసుకొచ్చి మీరు పునాది వేస్తే రాబోయే కాలంలో ఇలాంటివి నిర్వహణకి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు అపర బహిరంగం అని చెప్పేసి నిర్మాణానికి కృషి చేస్తున్నారు, కానీ నిర్మాణం ఎంత ఇదో నిర్వహణ కూడా అంతకంటే గ్రేట్ అనమాట. ఆ నిర్వహణ సభ్యంగా సక్రమంగా జరగాలి అంటే ఓకే, డెవలప్ అయిన వాళ్ళు దాతల ముందుకు వస్తారు. వారితోటి పాటు ఉద్యోగస్తులుగా మన ధర్మం నిర్వహించుకోవాలి అని అంటే దీన్ని కొంచెం కన్సిడర్ చేసి మీరు రిజర్వేషన్ రాస్తారో లేకపోతే మీ నాయకులు ఎలా కన్విన్స్ చేస్తారో మీరు పునాది వేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ పాయింట్. ఖచ్చితంగా మనం ఆ విధంగా ప్రయత్నం అయితే చేద్దాం. వెరీ గుడ్. ఖచ్చితంగా అది ఎంతమంది వస్తే అంతమందినే మనం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్. నిన్న మొన్న చూశారు. ఆల్ ద బెస్ట్. అలా మీకు అంత శుభం పలకాలి. మీరు ఎంత మంచి పొజిషన్లో ఉంటే మనందరికీ అంత ఐకమత్యం అంత బాగుంటుంది. నేను ఏమైనా చేయాలి, నా వైపు నుంచి ఎలా చేయాలని చెప్పండి. నేను